సంగం మండలంలో రేషన్ దుకాణాలను తహసీల్దార్ సోమ్లా నాయక్ టీడీపీ మండల అధ్యక్షులు భానా శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. నేటి నుండి రేషన్ దుకాణాల వద్ద పాత పద్ధతిలో సరుకులు పంపిణీ ప్రారంభమవడంతో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు సరుకులు పంపిణీ తీరును పరిశీలించారు. సంఘంలో రేషన్ దుకాణాల వద్దనే పాత పద్ధతిలో లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఓ వృద్ధురాలి ఇంటి వద్దకు వెళ్లి అక్కడే రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ రోజు మనకు జూన్ 1వ తారీఖు నుంచి కూడా అన్ని చౌక ధరల దుకాణాల్లో డీలర్ల వద్దే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ విధానాన్ని మళ్ళీ అమలుపరచడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఈ రోజున మన సంగం మండలంలో మరి యొక్క కార్యక్రమాన్ని మన మండల కన్వీనర్ గారు, అట్లానే మరి నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, మన కార్డుదారులు, గ్రామ పెద్దలు అందరితో కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి మరి అన్ని మనకు మండలంలో ఉండే 33 చౌక ధరల దుకాణాలు కావచ్చు, అట్లానే మరి ఆ యొక్క రెగ్యులర్ డీలర్ కానివ్వండి, లేకపోతే మనకు కొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద కూడా ఉన్నారు. మరి వారందరితో కూడా ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయటం జరిగింది. మరి షాప్ నంబర్ 2లో కూడా మరి కార్డుదారులు కావచ్చు, మరి ఇక్కడ మనకు అందుబాటులో ఉండే కార్డుదారు అందరూ కూడా వాళ్ళు రావటం, చక్కగా వాళ్ళు కూడా మాకు అంటే ఏ టైంకి వచ్చినా కూడా మాకు డీలర్లు మాకు ఇక్కడ రేషన్ ఇవ్వటం జరుగుతుంది. మరి మేము చెప్పి ఇంకో గంట లేటుగా వస్తామన్నా, లేదంటే మరి మాకు ముందుగా కాస్త కావాలన్నా కూడా వాళ్లకు ఇవ్వటం కానివ్వండి. అట్లానే లోకల్గా డీలర్ అందరూ అంటే వృద్ధులు, నడవలేని వాళ్ళు కూడా తెలుసు కాబట్టి మరి మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కూడా ఎవరైతే ఈ 65 సంవత్సరాలు పైబడి ఉన్నారో వారికి కూడా అంటే వాళ్ళు వచ్చి తీసుకోగలిగిన వాళ్ళైతే ఇబ్బంది లేదు. అలా రాని వాళ్ళకైతే చక్కగా అంటే ఈ ఉదయం పూట ఈ కార్డుదారులకు ఇచ్చిన తర్వాత మరి 12 తర్వాత కానీ మధ్యాహ్నం పూట వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి తంబేపించి, లేదా వాళ్ళకు కూడా ఈ సరుకులు వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేదానికి కూడా మరి చర్యలు తీసుకున్నాము. ఎందుకంటే ఏ టైం అయినా డీలర్ ఉంటారు, ఉదయం నుంచి నైట్ వరకు ఇక్కడే అందుబాటులో ఉండి చేస్తారు కాబట్టి కార్డుదారులు కూడా అందరూ కూడా మరి హ్యాపీగా తీసుకునే దానికి కూడా వాళ్ళు కూడా చక్కగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో ఆలోచించి గతంలో రేషన్ వాహనాల్లో జరిగినటువంటి అవకతవకలైతేనేమి కొన్ని పొరపాట్లు అవి జరగకూడదు. గతంలో ఏ కార్డుదారు కూడా అతనికి ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రోజు అతను ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొని పోయే వెసులుబాటు కలిగించాలని, మరి గతంలో అయితే వాహనం వచ్చినప్పుడు ఒక ఏరియాకి ఒక టైంలో ఒక రోజు ఎప్పుడు ఆయన బుద్ధి పెట్టేప్పుడు వచ్చేవాడు. అప్పుడు కార్డుదారులు ఇంటి వద్ద ఉండకుండా ఉంటే వాళ్ళకి ఆ నెలలో సరుకులు అందే పరిస్థితి లేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మంత్రివర్యులు మరి శ్రీ ఆనం రామనాయుడు గారి ఆదేశానుసారం ఈ రోజు సంగం మండలంలో మరి ఈ రోజు జూన్ 1 ఈ కార్యక్రమాన్ని మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో కూడా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క కార్డుదారుడికి అందుబాటులో సరుకులు ఇవ్వాలని, ఏ సమయంలో అయినా 1 నుంచి 15వ తేదీ దాకా ఉదయం నుంచి సాయంత్రం దాకా అతనికి మరి వెసులుబాటు ఉన్నప్పుడు వచ్చి డైరెక్ట్ గా డీలర్ దగ్గరకు వచ్చి తీసుకొని పోయే విధంగా మరి అన్ని చర్యలు మరి తహసీల్దార్ గారు కూడా మండలంలో ఏర్పాటు చేసినారు. ఒకే రోజు రాకుండా ప్రతి ఒక్కరూ గమనించి 1 నుంచి 15వ తేదీలోపు వీలుబాటు ఉన్నప్పుడు మీకు జనాలు తక్కువ ఉండే సమయంలో వచ్చి సరుకులు తీసుకోవాలి.